హ్యాపీనెస్ ని నా నుండి దూరం చేయకు. మ్యాడీ చెప్తుంది నీకు అర్థం కావడం లేదా? తనిక్కడ మాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మధుబాబు కోసం అక్కడ ఒక కుటుంబం మొత్తం ఎదురు చూస్తున్నది. మధుబాబు ఇప్పుడు నాతో రాకపోతే ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది. మీ సంతోషం మీకెంత ముఖ్యమో ఆ కుటుంబం సంతోషం కూడా నాకు అంతకంటే ముఖ్యం. మర్యాదగా మధుబాబుని నాతో పంపండి. మ్యాడీ వస్తానంటే తీసుకువెళ్ళు. రాను అంటే నోరు మూసుకొని వచ్చిన దారిని నువ్వు వెళ్ళిపో. అనవసరంగా ఇక్కడ న్యూసెస్ చేయకు. మధుబాబు మీకు దండం పెడతాను, నాతో రండి మధుబాబు. వస్తే మిమ్మల్ని తీసుకురమ్మని, లేదంటే నన్ను కూడా రావద్దని మీ అమ్మగారు అన్నారు. మీరు రాకుండా నా నేటి నుంచి కదలను. కావాలంటే మీ పార్టీ అయిపోయే వరకు నానిక్కడే కూకుంటాను. ఏం చేస్తున్నావు? నీకేమైనా అర్థం అవుతుందా? చూసేవాళ్ళు ఏమనుకుంటారో అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేయకు. నేను రానని చెప్తున్నాను కదా. రానంటే రాననే అర్థం. నేను రాను, నువ్విక్కడి నుంచి వెళ్ళు. నాను కూడా ఎల్లను అంటే ఎల్లననే అర్థం. నాను ఎల్లను. వెళ్తే మిమ్మల్ని తీసుకునే వెళ్తాను, లేదంటే నాను ఏడనే ఉంటాను. పోలీసులు వస్తున్నారేంటి మ్యాడీ? ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం. ఏంటమ్మా ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నావు? నాను ఏ గొడవ చేయట్లేదు సారు. మా మధుబాబుని నాతో పాటు ఇంటికి రమ్మని పిలుస్తున్నాను. కానీ నువ్వు ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నావని కంప్లైంట్ ఇచ్చారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఓకే, లేదంటే తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. మీరేం చేసినా మధుబాబు రాకుండా నా ఇంటికి వెళ్లే సమస్య లేదు. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని తీసుకునిరా. ఓకే సార్. మధుబాబు రామ్మా. వద్దు, నన్ను తీసుకెళ్ళద్దు, నన్ను తీసుకెళ్ళద్దు. మధుబాబు మీరైనా చెప్పండి. మధుబాబు మీరైనా చెప్పండి.